నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయలే కానీ ఉన్నాయి బంద్ పెట్టిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. నేను కేసీఆర్ నగర్లో బస్తీ దవాఖాన పెట్టి అందులో డాక్టర్ లేడు, మందులు లేవు, ఉన్నాయి బంద్ అవుతున్నాయి. కేసీఆర్ నగర్లో దవాఖాన బంద్ అయిందా లేదా? అందులో డాక్టర్ లేడు, ఉత్తరే స్టాఫ్ నర్స్ ఉన్నట్టున్నది, ఇంత మందులు కూడా లేవు. దవాఖానలు ఆగమైపోయినాయి. కేసీఆర్ కిట్ పోయింది, గొర్రె పిల్లల పథకం పోయింది, మైనార్టీ బంధు పోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. ఇట్లా ఒకటి ఒకటి బంధు పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుందంటే వెనకటికో సామెత ఉండేది, కూట్లరావు దేనుడట ఏట్లరావు దిత్తాని పోయిందట. రేవంత్ రెడ్డి తీరుగా అట్లా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న మొన్న మనం గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలు అయితే రేవంత్ రెడ్డిని అందరూ ఏమైనా నీ 6 గ్యారంటీలు అని వార్డు సభల్లో గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కేరళకు పోయిండు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకి మోత. ఏమని చెప్తుండు కేరళలో? నా దగ్గర 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి, మొత్తం అంత మంచిగా చేసేసిన తెలంగాణ, మీ కేరళ వాళ్ళు కావాలంటే మా దగ్గర వచ్చి చూడుండ్రి అంటుండు. వాళ్ళు వచ్చేట ఇక్కడ చూడాలన్నట. నీ 6 గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ, మా అక్క చెల్లెలకు మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తా అన్నావు. వచ్చినాయా? 2500 పడ్డాయా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 28 నెలలు అయింది, 2.5 సంవత్సరాలు అయింది. అంటే మనకి ఎన్ని పైసలు రావాలి చెల్లె? ఒక్కొక్క చెల్లెకు రేవంత్ రెడ్డి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు. నెలకు 2500 పడితే 28 నెలలకు ఎన్ని రావాలి? 75,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకి పడాలనా వద్దా? అంటే రేవంత్ రెడ్డి మహాలక్ష్మిలో మొదటి గ్యారెంటీ ఎగ్గొట్టిండు. ప్రతి చెల్లెకు అక్కకు 75,000 బాకీ పడ్డాడు. కేరళ పోయి ఏమంటుండు? అన్ని చేసినా మీరు వచ్చి అడుగుర్రి అంటుండు. ఏమడుగుతాం? ఇంకో హామీ చెప్పిండు అవ్వా తాతలకు. ఆనాడు కేసీఆర్ గారు